ఓయ్ సర్ది తీసుకొచ్చిన తిందుదా? వస్తున్నా. అమ్మని ఇక్కడ కూర్చుంటావి, ఇక్కడ కూర్చో. మంచిగా ఉంది బండ. చేడుకున్నావా? కడుక్కున్నా. తిను. పొద్దుగల గింత చాయ్ తాగొచ్చినావు, నీకు ఆకలి అయితలేదా? పనిదే పడితే నీ పని చల్లకుండా పనే ఎప్పుడు చూడు పనే. నేను వద్దంటేనేమో వద్దంటావు. ఇక మన పని మనం చేసుకోపోతే వాళ్ళు చేసుకుంటారే. అయ్యో ఆమ్లెట్ కూడా వేసుకొచ్చిన నీకోసం అని. తిను. పప్పు వేసిన, క్యాబేజ్ అన్నా, ఆమ్లెట్ వేసుకొచ్చిన. సంతోషం, మంచి పని చేసినావు. తిను. పప్పు అంటే నాకు ఇష్టం, ఆమ్లెట్ అంటే ఇష్టం, నువ్వు అన్ని ఇష్టమైన తీసుకొచ్చినావు ఇవాళ. ఇక నీకు నచ్చింది తినాలి కదా, తిను నువ్వు. సరే, నువ్వు తిన్నావు? తిన్నా నేను. నువ్వు ఎప్పుడో వచ్చినావు కదా, గందుకే వేసుకొచ్చిన. తినిగా. సరేనే. మెల్ల తిను, సరాన పడుతుంది. మంచిగా ఉన్నది అవు కానీ. మంచిగా ఉన్నది. సరే కానీ గింత పని నువ్వు ఎందుకు చేసుడు ఒక్కని చెప్పు. ఎవరన్నా పాలేరు పెట్టుకోవచ్చు కదా. ఎంత పాలేరు పెట్టినా మన పని మనం చేసుకున్నట్టు ఉండదు. పాలేరు పెడితే మన లెక్క పని చేస్తాడా? ఏమైంది? సరాన పట్టదా? కుత్కే పడుతుంది. మెల్ల తినమన్న గందుకే. మెల్లది. నేనంటే నీకెంత ప్రేమని. ప్రేమ కాదండి, మీరంటే నాకు ప్రాణం. మరి నువ్వు తిన్నావా? నేను ఇంకా తినలేదు. నువ్వు తినంది నేను ఎప్పుడన్నా తిన్నానా? అబ్బా రూపా, కూర ఎంత మంచిగా తినే. ఆమ్లెట్ కూడా సూపర్గా వేసుకొచ్చాను. అవునా? మంచి టేస్ట్ ఉన్నది. నీకోసం కాకుండా ఇంకెవరి కోసం తిను. కడుపు నిండా తిను, కమ్మగా తిను. సరే. కలుపుకో. మీద తింటాడు. కలుపుకుంటున్నా. ఏరుకుంటా. నేనేమో ఇంత ప్రేమ ఇవన్నీ వేసుకొస్తే ఎట్లా తింటాడు చూడు. ఇది ఇంత కలుపుకో ముక్క. బా ఏంది ఇది? అంత కలనా? అబ్బా నిజంగా జరిగితే ఎంత బాగుండు. అబ్బా కలైనా ఎంత బాగుందో. నా పిల్లం రోజుకి ఇట్లా నాకు ఇష్టమైన వంటకొచ్చి ఇట్లా పెడితే ఎంత బాగుండో. ఏందే నువ్వు చిన్నవే పగటికాల కంటావేంది? లచ్చన పగటికాల కంట. ఏం లేదు తమ్మి, మీ వదినే సద్దిలో ఆమ్లెట్ వేసుకొని తీసుకొచ్చి అన్నం తినబెట్టినట్టు కల వచ్చింది. నీకు అన్నంలా మాడికాయ తొక్కే దిక్కులేదు, ఇంకా నీకు ఆమ్లెట్ వేసుకొని వచ్చిందా వదిలే? నీకు భలే కలగంటాడు. అన్న ఆమ్లెట్ తీసుకొచ్చిందా లేకపోతే క్వార్టర్ కూడా తీసుకొచ్చిందా? లేదు తమ్మి, ఆమ్లెట్ తీసుకొచ్చింది. సరే కానీ ఇద్దరు ఎటు వచ్చారు? ఏం లేదు అన్న, మన వడగట్టుకు మేకపోతే వచ్చినాం. ఒక్కటే పోగు మిగిలింది, నువ్వు తీసుకుంటావు అనుకుని వచ్చావు. మనకి దానిలో వెనకపోయేది లేదు. ఆ పోగు నేను తీసుకుంటా ఖచ్చితంగా. అన్న మిగిలింది ఒకటే పోగు, నువ్వు ఖచ్చితంగా తీసుకుంటా అంటే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. చేయి పోనీ తీసుకుంటా. పో మరి పోదాం. అన్న ఫోన్ చేసి చెప్పి నేను ఉంచుతా అన్నాడు. సరే అట్లే కాలు దళకాయలు ఉంటే కూడా ఉంచమని చెప్పు. నా భార్యకి ఇష్టం, ఖచ్చితంగా తీసుకుంటా. రూపక్క ఉందో? రూపక్క ఏం చెప్తున్నావు అక్క? దాదా ఏంది గిట్లా వచ్చినావు? ఏం చెప్తున్నావు అక్క? ఏం లేదు, ఇగో చీర మడత పెడతానా, అదే కాలిగుండా ఏం చేయాలని. ఏం కూర వేసినావు? కూర అని ఈ ఎండలకు ఏం తిన బుద్ధి అయితే పప్పు చారు వేసిన, చల్లబొట్టు కూడా మరవసిన ఇంత అంత. అయితే కానీ నువ్వేం కూర వేసినావే? నేను ఏం కూర వేయలేనక్క. రాత్రి కూర ఉంటే మీ తమ్ముడు దీన్ని పనికి పోయిండు. ఇక నేను అప్పటి వరకు కోడిగుడ్ల కూర అనుకుంటా. అవో నా మరదలు, నువ్వుగా అనుకున్నావు. నా తమ్మునికి రాత్రి కూర పెట్టి నువ్వేం గుడ్లాడుకొని తింటావు. మంచిదాని ఎత్తి పిల్లు జోరుదారుంది. మీ అన్న గట్ల పెట్టింది అనుకో, ఏడు చెరువై గుద్దుతాడు నన్ను వచ్చి. విన్నావా? పాపం మా అన్న ఒట్టి అమాయకుడు. కొత్తలు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? మా అన్నని బాగా బదనం చేస్తున్నావు, ఏడు చెరువై గుద్దుతాడు అంటున్నావు.
నేనా అవవు మీ అన్న సత్య పూస పత్తిత్తు మీ అన్నకి ఏం తెలియదు చెల్లమైపు రాలే అన్నమైపుడే నేనే ఎప్పటికే నీ అన్నతోటి ఎగిసుకొస్తాను నీ ఇంకోతి అయితే పీకు అవగారికి ఎప్పుడో ఉంటున్నా నాకు ఎంత ఓపిక అనుకుంటాను నేను కాబట్టి నీ అన్న పెళ్లి చేసుకుంటా ఇంకోతి అయితే నీ అన్న దాన్ని ఆ వారంటీ వీకేది అయినా నువ్వేందే నీ మొగని పువ్వుల పెట్టి చూసుకున్నట్టే మాట్లాడతాను మొన్ననే కదనే చీపి గట్ట మరేసి కొడుతీవి ఏందక్క గంత మాట అంటావు నువ్వేదో నా ఇంటికి వచ్చి చూసినట్టు నేను చూడాలి నానే ఊళ్ళో అందరూ అంటారు అయినా ఎవరింట్లో ఏం జరుగుతుందో నాకు అన్ని ఎరికే విన్నావా అబ్బో నువ్వు మామూలు ఆడదాని కాదు అక్కో మన వాడుకట్లా పెద్ద సీసీ కెమెరా అవి వచ్చినాయి పాపం పాడుగాను ఏంది పుష్కన గంట మాట అంటివి ఇంతకు నువ్వు నన్ను మెచ్చుకున్నావా తిడతానవి నువ్వేదనుకుంటావు అక్క అబ్బో పూరి సల్లగుండా పెళ్ళైన కొత్తలా నోట్లకెళ్ళి మాట వెళ్ళలే ఇప్పుడు చూడు పగ్గ మాటలు నేర్చింది అబ్బో నీ బాంచన్ ఏందక్క అటే బీరిపోయినావు ఏం లేదు కానీ ఆ చిన్న పని ఏంది చెప్పపోతివి ఏం లేదక్క ఇంటికాడ ఉంటే పొద్దు గడతలేదు పొద్దు గడవకుంటే పిండి పట్టించుకొచ్చి గారెలు చేయి ఏమైతుంది ఏంది గారెలా ఇక కూర అనుకోవడానికే సాతన అయితే లేదు నాకు ఇక గారెలు వేసి పెట్టన్నా నా జబ్బులన్నీ పోగా గారెలు వేసి పెడతా నేను చేయపో నువ్వు కూడా నా లెక్కనే పనిదం కావే నాకు కూడా ఏం పని శాత కాదు సరే గాని ఇంత చాయ్ తాగ బుద్ధి అవుతుంది చాయ్ పెట్టవా అక్క చాయ్ పెట్టన్నా పాలేడునే నీ అన్నగానికి పొద్దు 3 సార్లు చాయ్ కావాలంటాడు లోటడంతా పెట్టించిన తాగి నా ఇంత పత్తగా లేకుంటే ఏడ వీకినాయో పీకింది షీ మీ ఇంటికి వస్తే నీళ్ళనో చాయనో ఎప్పుడు పట్టుకునే పంపిస్తావు నీ చాయ్ చల్లంగా ఇప్పుడుగా చాయ్ ఎందుకే అవుతావే కానీ మా సీన్ కాడ తాళ్ళున్నాయి పాయ తాళ్ళలో పోయి పక్క కళ్ళు తాగేస్తావు అబ్బో నేను రానక్క నాకు భయం అవుతుంది పోరి నీకేం భయమే నీ పోరికిరా మారెత్తు నేను లేనానే పా తాగేద్దాం నడు సరే అక్క పా నీకు ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకెందుకే నేను లేనా నడు నడు బిర్ర బిర్ర పోవాలి పక్క తాగేద్దాం అక్క ఇంకా పినిసులు తీసుకుందామా అక్క పినిసులు కొందాం అక్క ఈ పినిసులు తీసుకుందామా ఓ పోరి మనం కళ్ళు దాకా పోవాలి ఇప్పుడు పినిసులు తీసుకొని ఏం చేసుకుంటావే ఏడ పెట్టుకుంటావు తీసుకున్నా అక్క తీసుకో 10 రూపాయల కోటేగా తీసుకో ఏ మంచిగా లేవు ఎప్పి మంచిగా లేవు మంచిగా ఉన్నాయమ్మా పట్టు నీదేంది అమ్ముడు పోవడానికి అట్టే చెప్తావు ఓ పోరి అట్టిగానే మంచిగా అక్క మెరుస్తాయి మంచిగా మార్కెట్ లా మంచిగా ఉంటాయి షాపులల్లా వీళ్ళు గిట్లనే చేస్తారు కోనాలని ఏదో ఒకటి చేస్తారు తీసుకో ఆపి మళ్ళీ గిరాకీ అయిపోతే ఎట్లావా నాకు వరి పెట్టుకొని తిరుగుతారా తీసుకో ఏం చూస్తారా ఏదో ఒకటి తీసుకొచ్చి వెళ్ళి పోదాం తీసుకోరా ఇది తీసుకో అక్క మంచిగా ఉంటుంది ఎంత ఇది ఎంత 10 రూపాయలు ఏదైనా తీసుకో ఏవాటు ఏవాటు కింద ఎత్తాయి సరే తాగే తాగు ఏందక్క గిట్లుంది మొదటి బుక్క గట్లనే ఉంటాయి చెల్లె రెండో బుక్క కమ్మగా ఉంటది ఇక మూడో బుక్క తాగు ముద్దుగా ఉంటది తాగు పెట్టకే తాగు చెల్లి మొత్తం గూట పట్టాలి ఎత్తుంది చెల్లె కమ్మగలేదా మరి ఏమనుకుంటున్నావే కళ్ళంటే రోజంత గిట్లనే వేద్దాం తాక్కుంటా పోదాం కమ్మగా ఉంది చూసినావా అరే ఇంట్లోకి మిక్చర్ గిచ్చర్ పట్టుకట్ట అయిపోవే ఇంత అంత బుక్కుంటే ఓ బుక్క తాగుదాం సూపర్ ఉంటుండక్క తాగు ఏందక్క మొన్న మీ ఇద్దరికి లొల్లైందన్నావు మరి నవ్వులిన పడ్డాయి గదే అని మేము చెరో గదితోటి కొట్టుకున్నామే ఆయనకు దెబ్బ తాకినప్పుడు నేను నవ్విన
నాకు దెబ్బ తాగిన ఆయన నాకు అంతే. మళ్ళా మేము కలిసి ఉంటాం మంచిగానే. ఏంది గంజుతో కొట్టుకున్నారా? ఏంది గంజులతో కొట్టుకున్నారా? మరి మేమంటే ఏమనుకున్నవి, కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ఎప్పటి లెక్క కలిసి ఉంటాం. అగో మీరు ముగ్గురు ఎటు కలిసి పోయేస్తారే? ఇంకేడికి వేస్తాం రా, అన్నకు వ్యవసాయమే లోకమే, పొలం కాడికి వేస్తున్నాం. అరే అన్నకు దెబ్బ కళ్ళొస్తున్నాయి, నీకు చెప్తే నువ్వు పడిపోయి నవ్వుతావు. అవునానే? ఏం కలలే అవి? అన్నకు వదినే సద్దిలా ఆమ్లెట్ తీసుకొచ్చిందట. అవునానే? కళ అయినా ఎంత మంచిగా వచ్చిందే. అరే నా పెళ్ళం కంటే సీనియర్ పెళ్ళేమైనాయవరా, ఏదంటే అంటి పెడుతుంది. ఏమో తీయన్న, నా పెళ్ళం కూడా గట్లనే తయారైంది. ఎడ్డామంటే తెడామని అవట్టే. అవు గట్ల గట్ల తీనా చెప్తా ఇనూరి. మనగా ఇవి వండుకో. ఏంటి ఇవి? మన చెర్ల చేపలు పడతారే, నీకు ఇష్టమైన పట్టుకొచ్చిన. అప్పుడే పప్పుచారు చేసిన కదా, నువ్వు చూడనే ఉత్తివి, ఇప్పుడు చేపలు పట్టుకొని వచ్చినావు. నేను అనపో. ఏందే గట్ల అంటావు? కాయసుకోతే నీకు ఇష్టమైన పట్టుకొస్తే గట్ల మాట్లాడబడుతుంది. మొన్న చికెన్ తినబుద్ధి అయితే చికెన్ తిమ్మంటే తెచ్చినావా, ఇప్పుడు చేపలు పట్టుకొని వచ్చినావు. మరి ఇవేం చేయాలి? నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెల్లవాడైపో. చెర్లకి వెళ్ళే తెచ్చినాయి. మా సార్ అది జరుగు. ఇది రా జరిగింది. అరే అందరు పిల్లలు గట్టినే ఉన్నారు కదరా. ఏం చేసుడే అన్న ఇదంతా కాదు కానీ తలలో పోయి దమ్ తాగేద్దాం మారే. సరే పా. అరే లోకం పూర్తిగా పాడైపోతుందిరా. ఆడోళ్ళు తాళల కచ్చికలు తాగుతారని అనుకున్నావా? అవునన్న, మన పిల్లలేనా ఏమే అంటూ మాట మనలు అంటారు కావచ్చు, కానీ ఇంట్లోకి వెళ్ళి తీసి కాలు బయట పెట్టారు. అవునరా, నిజమే చెప్పినావు. సరే కానీ కలగం పరి. అన్నో అన్నో మీ పిల్లలేనే. రూపా ఇదేందే తాళల కచ్చికలు తాగుతావే? నా ఇజ్జత్ ఇస్తాను కదనే. ఎవరమయ్యా నువ్వు? ఏందే కట్టుకున్న మొగన్నే ఎవరంటున్నావు? మొగడ మొగడు. నేను తాగుతే తప్పే ఉంది, నాకు తాగబుద్ది నేను తాగిన. ఈ తాళల కచ్చి తాగుతావే ఇజ్జత్ మానం పోంగ. ఎవరమయ్యా నువ్వు? నాకు తాగబుద్ది నేను తాగిన. నడగలే ఏందే ఈ తాళాల కచ్చి కళ్ళు తాగుతాను? ఇంటికాడ ఛాయ్ తాగమంటే ఛాయ్ తాగవు చక్కగా. ఇజ్జత్ తావే తాళాల కళ్ళు తాగుకుంటా. అయ్ ఎవరు నువ్వు? నా ఇష్టం, నేను తాగుతా, నీకేంది? ఏందే కట్టుకున్న మొగన్నే ఎవరు నువ్వు అని అడుగుతాను? చూసినావా నా పిల్ల ఏం మాట్లాడుతాందో? నువ్వు ఎవరు అని అడుగుతాంది. నా పిల్లం అన్నమాట నీ పిల్లం అన్నదిరా, ఇంకా తల్లే ఉండదు మనం అనడానికి. ఏంద్రా డిస్టర్బ్ చేస్తారు? అన్న ఇంకో లొట్టిదే బిర్రే. అన్న వైజాగ్ ఎక్కిందే, ఇంటికి తీసుకోపోరి. ఏంది నాడు రోడ్డు మీద ఇచ్చింది మానం పోతాందే. ఇంటికి అడ్డం పడుతుంది. చేయడానికి ఎంత ధైర్యం నీకు? నువ్వు నా పెళ్ళాన్ని వేడది ఏడు వద్దా? బుర్రకే
ఏం చెప్తున్నావు అక్క? ఏం చెప్తున్నా, ఏం చెప్తలేను. ఓ పిల్ల, నిన్న మనం తాళ్ళకు తాగవేనని చూసినావా? పగ్గదాగా చింటికాడ లొల్లి పెట్టింది అతని. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది మా పాలోళ్ళ ముంగట. మా అత్తనైతే నోటికి వచ్చినట్టు తిట్టిందట. మీ అన్నను కూడా ఎరుగా తిట్టిందట. చేయి పట్టుకొని నడువి అంటే ఎవనివిరా నువ్వు నన్ను ఇడిచబెట్టాను నాటిని. మా అత్త శోకం పెట్టుకొని ఏడుతాను. నాకు ఇజ్జత్ మానం పోయినట్టు అనిపిస్తాను. నేను ఏం చేయాలి చెప్పు? దేవుడు వచ్చినట్టు చేసినాడు ఇంట్లోకి వచ్చి, తెలుసా? నాకు కళ్ళే కావాలి, కళ్ళే కావాలి అని. ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు. తిడతాడు మీ అన్న. నువ్వు కూడా గట్ల చేసినావా అని? నేను యూత గట్లనే చేసిన అక్క. మీ తమ్ముడిని నోటికొచ్చిన మాట్లాడినానట. ఏందే గిట్లా మాట్లాడుతున్నవే అని అన్నాడు. నువ్వేనా అని అన్నాడు. నిజంగా నేను గతగానం చేసిన అక్క. ఇదో అక్క నీకు ముచ్చట చెప్పన్నా? ఏంటి పిల్ల చెప్పు. మరి నవ్వద్దు. ఏ నవ్వా? నిన్న నా భయానికి మీ తమ్ముడు మంచం కింద దాక్కున్నాడట. నీకు ముచ్చట చేస్తాను పిల్ల. నేను నా భయానికి మీ అన్న ఏం చేసిండు ఎరికేనా? దూరం ఎక్కి కూర్చుంటాడు. దెబ్బకే కొడుకులు గట్లనే ఉండాలి. ఆగు, ఏం కాదు. మళ్ళీ ఇంకోసారి ఆయన మాట అనకుండా కావాలి గిట్లనే. కానీ మన పరువు మనం కాపాడుకోవాలా పిల్ల. మళ్ళీ మీటింగ్ పెట్టిరు, మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైంది? నైట్ అంతా నన్ను భయపట్టించి వచ్చి మళ్ళీ ముచ్చట పెడతావా? ఓయ్, మీరు ఊకే జోలు చేయకూర్రి. మీరు గట్లా అంటే నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. నువ్వు కూడా ఊక జోలు తీయకు. నాకేం మంచి అనిపిద్దలేదు. మీ వదిలే కోపంతో మాట అంటారు కావచ్చు, కానీ ఆ గుణం మాత్రం ప్రేమ గల గుణం రా. నన్ను అర్థం చేసుకుంటది. అవునన్నా, నా పిల్లం కూడా మంచిదేనే. మాట మాత్రం కఠినంగా ఉంటది కావచ్చు, కానీ మనసు మాత్రం విన్నాను. ఏమనయ్యా, మధ్యతరగతిలో కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేము. అవును రూప, మనది కోపం లేని కొట్లాట. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మనమే కలిసి. అవునన్నా, మస్తు చెప్పిన. మరి సంతోషంలో కళ్ళు కూడా దావా చేసుకుందామా? నిన్న తాగినందుకే నిద్ర లేకుండా చేసినావు, మళ్ళీ ఇయ్యాల కూడా.